శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి లగ్నాత్ గురుగ్రహ సంచారం అనేటువంటిది, గురుగ్రహం ఎప్పుడు కూడా మనకు లగ్నంలో సంచారం చేస్తే ఆ లగ్నం ధనుస్సు లగ్నం కానీ, మీన లగ్నం కానీ, లేకుంటే కర్కాటక లగ్నం కానీ అయి ఉండాలి తప్ప, అలా కాకుండా ఎక్కడ సంచారం చేసినా లగ్నంలో ఉంటే సంపూర్ణమైనటువంటి ప్రతిఫలము ఫ్రూట్ఫుల్గా ఏది ఇవ్వదు. సో గురువును అనుసంధానం చేసుకొని వివాహాలు, సంతానాలు వీటికి సంబంధించే కాకుండా విద్యార్థులు, గృహిణులకు సంబంధించి కూడా ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తుంది. దశమ స్థానమునందు అంటే దశమ స్థానం లాభస్థానంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. వచ్చేటువంటి లాభానికి గండి కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. నవమ స్థానంలో శుక్రుడు, అలాగే ఈ యొక్క రాహుగ్రహ సంచారం ఉంది. రాహు 9వ స్థానంలో ఎప్పుడూ లాభం చేయడు, కానీ తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడితో సంచారం చేయడం వలన కొన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలా శుభకార్యాలు కూడా జరగచ్చు మీ ఇంట్లో. అష్టమ స్థానమునందు బుధుడు, అలాగే కుజగ్రహ సంచారం. కుజుడు బుధుడు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అష్టమం నుంచి నవమ స్థానం నందు సంచారం చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యంగా వీరి యొక్క లగ్నం నుండి ప్రారంభించి తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం. కేతువు 3, 6, 11 స్థానాల్లో మంచి సత్ఫలితాలు ఇస్తాడు. 3వ స్థానంలో కేతు ఎలాంటి లాభాలు ఇస్తాడు అని అంటే, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కానీ మంచి యోగ్యమైనటువంటి కాలాన్ని, ఏవైనా ప్రమోషన్స్ని కూడా అధికంగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వీరికి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయం, అది మంచి తారాస్థాయికి తీసుకెళ్లడం లాంటివి కూడా జరుగుతాయి. ఇక చాలామంది వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ మొదటి 6 నెలల్లో, ఈ సంవత్సరంలో 6 నెలలు కూడా వీరికి అంత యోగ్యంగా ఉండదు. ముఖ్యంగా జాతకంలో గోచారాన్ని కూడా చూయించుకోండి. ఎవరి జాతకం వారిదే. మీ రాశి వాళ్ళు ఇలా ఉంది అంటే మీ జాతకంలో మీకు గోచారం సంబంధం లేకుండా మీ లగ్నం నుండి ద్వితీయ, అలాగే పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో గురువు బాగుండొచ్చు. శని కానీ, కుజుడు కానీ, కేతువు కానీ, రాహు కానీ, అలాగే సూర్యుడు కానీ 3, 6, 11, 12 స్థానాల్లో మంచి యోగ్యమైనటువంటి సంచారంలో ఉండొచ్చు. దానివలన మార్పులు ఉంటాయి. అలాగే సర్ప సంబంధిత దోషములు, కుజ దోషములు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వీలైనంత వరకు కూడా నవగ్రహ నవనాగ పూజలు లాంటివి చేసుకుంటే కూడా చాలా మంచిది. సో ఇవన్నీ కూడా మనం ఎవరికి వారికి సంబంధించి ప్రత్యేకంగా ఈ యొక్క జాతక కర్మలన్నీ కూడా చూసుకొని విశేషంగా తెలుసుకోవచ్చు. ఇలా ఎవరికైనా సరే దోషం ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఒకవేళ సర్పదోషములు ఏమైనా ఉంటే ఏ సర్పదోషం ఉంది, కుజదోషం ఉంటే కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, దానికి మనం ఏం సంకల్పంతో పూజ చేసుకోవాలి అనేటువంటిది పరిగణలోకి తీసుకొని పూజాది క్రతువులు ఆచరించాలి. సో ఈ నవనాగ పూజలు చేసేవాళ్ళు, ఈ యొక్క నవగ్రహ శాంతులు చేసుకునే వాళ్ళు ఎలా శాంతి చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు నవగ్రహాలకి కూడా ఈ నెలలో సవ్య దిశలో 21 ప్రదక్షిణాలు, అపసవ్య దిశలో 6 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు ఈ యొక్క ప్రదక్షిణలు చేస్తే మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళు ఈ సర్పదోషాలకు సంబంధించి నివారణ పూజలు ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలెన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప, మహాపద్మ కాలసర్పదోషం, గులికా కాలసర్పదోషం, అనంత నాగపద్మ కాలసర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ, లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది. ఆ రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది. ఈ నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది
ఫిబ్రవరి 8 షష్ఠి రోజున, అలాగే ఫిబ్రవరి 10వ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున, అలాగే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం అవుతుంది. ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి షష్ఠి 2 తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 24 మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున, ఈ 5 రోజులు ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 24 ఈ షష్ఠి విశాఖ నక్షత్రం, అమావాస్య, పంచమి, షష్ఠి, కృత్తికా నక్షత్రం ఉన్న రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి పూజా సామాగ్రి వారికే, అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు, ఎవరి కలశాలు 9 కలశాలతో, ప్రతి ఒక్కరికి కూడా 9 కలశాలతోని, వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ణి నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మనకు 365 రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషంతోనైనా సరే సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.